ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అంబటి రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. అంబటి రాంబాబుపై పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. ఒక కేసును పోలీసులు సుమోటోగా నమోదు చేయగా మరో కేసును గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఫిర్యాదు మేరకు నమోదు చేశారు. మరోవైపు అంబటి రాంబాబు చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. అంబటి అరెస్ట్ అనంతరం రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యాయి. టీడీపీ శ్రేణులు అంబటి రాంబాబు ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇంటికి నిప్పు పెట్టడంతో పాటు అక్కడ ఉన్న కార్లు, అద్దాలు, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. రచన ఏదైతే తిరుమల తిరుపతి లడ్డు కల్తీ సంబంధించినటువంటి వ్యవహారం అయితే మాత్రం రాష్ట్రంలో పెద్ద దుమారం రేగింది. నిన్న ఏదైతే వైకాపా మాజీ మంత్రి అంబటి రాంబాబు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిపై కూడా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలపై కూడా పెద్ద మొత్తంలో అయితే మాత్రం దుమారం రేగడం జరిగింది. దాదాపు నిన్న మధ్యాహ్నం 2 గంటల దగ్గర నుంచి కూడా అర్ధరాత్రి 12 గంటల వరకు అంబటి నివాసం వద్ద అయితే మాత్రం పెద్ద మొత్తంలో నిరసన అగ్ని జ్వాలలు కూడా రేగాయని చెప్పాలి. దాదాపుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంబంధించినటువంటి కూటమి నేతలంతా కూడా ఆ పెద్ద మొత్తంలో అయితే మాత్రం అంబటి రాంబాబు ఇంటిని చుట్టుముట్టారు. చుట్టుముట్టడమే కాకుండా అంబటి రాంబాబు ఇంటి మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు. తన కార్యాలయం లోపలికి చిచ్చుబడుకొని వెళ్లి కూడా తమ నాయకుడిపై చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా దాదాపుగా పార్టీకి సంబంధించినటువంటి నేత అంతా కదా కర్రలతో ఒకసారిగా కూడా కార్యాలయంపై దాడికి తెగబడినటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం కూడా ఒకసారి లోపల అయితే మాత్రం పెట్రోల్ పోసి నిప్పట్టించేటువంటి ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఆ మంటలని అదుపు చేయడం అయితే మాత్రం జరిగింది. అయితే పోలీసులు అంబటి రాంబాబు ఇంటికి చేరుకునే లోపు కూడా అంబటి రాంబాబు ఇంట్లో ఉన్నటువంటి తన సొంత వాహనాలు దాదాపు 5-6 వాహనాలు కూడా అద్దాలు మొత్తం పూర్తిగా అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పగలగొట్టి లోపల ఉన్నటువంటి పూల కుండీలు, మొక్కలను అయితే మాత్రం మొత్తం పగలగొట్టి ఇల్లంతా కూడా ధ్వంసం చేయడం అయితే మాత్రం జరిగింది. తమ నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అంబటి రాంబాబుని అరెస్టు చేయాలని చెప్పి కూడా పెద్ద మొత్తంలో డిమాండ్ అయితే మాత్రం చేశారు. డిమాండ్ చేయడమే కాకుండా అరెస్టు చేస్తేనే తాము ఇక్కడి నుంచి వెళ్తామంటూ రాత్రి 12 గంటల వరకు కూడా వైకాపా ఇటు టీడీపీ సంబంధించిన శ్రేణులు మొత్తం అంబటి రాంబాబు ఇంటి గేటు ముందు అయితే మాత్రం పెద్దగా నినాదాలు చేస్తూ అయితే మాత్రం ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈలోపు సమాచారం అందుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎస్పీ, గుంటూరు జిల్లా ఎస్పీ ఒక్కల్ జిందాల్ అయితే మాత్రం అంబటి రాంబాబుని అరెస్టు అంబటి రాంబాబుపై అయితే మాత్రం కేసు నమోదు చేయాలని చెప్పి నల్లపాడు పోలీసులను ఆదేశించారు. వెంటనే నల్లపాడు సిఐ వంశీధర్ అయితే మాత్రం అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. నమోదు చేసి వెంటనే అప్పుడు ఉన్నప్పటి పరిస్థితి మొత్తాన్ని కూడా అదుపులోకి తెచ్చేటువంటి ప్రయత్నం అయితే మాత్రం జరిగింది. మరి జరిగినటువంటి నేపథ్యంలో నల్లపాడు పోలీస్ స్టేషన్ లో అయితే మాత్రం అంబటి రాంబాబుపై సుమోటోగా 2 కేసులు నమోదు చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ 106/2, 332, అదేవిధంగా 196/1 తో పాటు 352, 351, 292, రెడ్ విత్ 3.5 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కూడా కేసు అయితే మాత్రం నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరి వెంటనే అంబటి రాంబాబును పూర్తి బందోబస్తు నడుమ కూడా అంటే ఏదైతే పోలీస్ సంబంధించినటువంటి కవచాలు, రక్షక కవచాలు ఏవైతే ఉంటాయో అవి అడ్డం పెట్టి అంబటి రాంబాబును అయితే మాత్రం పోలీసు వాహనంలో కూడా ప్రత్యేక భద్రతా నడుమ అయితే మాత్రం పోలీస్ స్టేషన్లకి తరలించాల్సినటువంటి పరిస్థితి మాత్రం నెలకొంది. దాదాపుగా వందలాది మంది పోలీసులు గుమ్ముగూడి అంబటి రాంబాబుని మధ్యలో చిన్నగా నడిపించుకుంటూ వాహనంలోకి ఎక్కించారు. అనంతరం అంబటి రాంబాబుతో ఉన్నటువంటి గుంటూరు ఏదైతే ఈస్ట్ సంబంధించినటువంటి వైకాపా సమన్వయకర్తగా ఉన్న నూరి ఫాతిమాతో పాటు పలువురు మహిళలను సైతం కూడా పోలీసులు భారీ బందోబస్తు నడుమే వారి వాహనాలను ఎక్కించి వారి యొక్క స్వగృహాలకు అయితే మాత్రం పంపడం అయితే మాత్రం జరిగింది. మరి ఈ ఎపిసోడ్ లో అంబటి రాంబాబుని అయితే మాత్రం ప్రస్తుతం నల్లపాడు పోలీస్ స్టేషన్ లోనే రాత్రంతా ఉంచడం జరిగింది. పరిస్థితి మొత్తం కూడా చేజారడంతో పోలీసులు కూడా చేసేది ఏమీ లేక నిటారుగా నిలబడినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఈ రోజు ఏదైతే లంచ్ మోషన్ సంబంధించి కూడా
ఏదైతే అంబటి రాంబాబు భార్య ఒక పిటిషన్ కూడా దాఖలు చేసింది. తమ భర్తకి ప్రాణహాని ఉంది, దీనిపై పోలీసులు ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పి కూడా అంబటి రాంబాబు భార్య అయితే మాత్రం ఇప్పటికే లంచ్ ప్రమోషన్ అయితే మాత్రం దాఖలు చేసినటువంటి పరిస్థితి. మరి ఈ యొక్క లంచ్ పిటిషన్ సంబంధించి కూడా రేపు హైకోర్టులో అయితే మాత్రం వాదనలు అయితే మాత్రం జరగబోతా ఉన్నాయి. ఇప్పటికే అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి తమ ఇంటిని మొత్తాన్ని కూడా ధ్వంసం చేశారు కాబట్టి తమకి పూర్తి స్థాయిలో ప్రాణహాని ఉంది తన భర్తకి అని చెప్పి కూడా చెప్తా ఉంది. మరి దీనిపై అయితే మాత్రం న్యాయస్థానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా కూడా నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఉద్రిక్తత వాతావరణం రాత్రి దాదాపుగా 1-2 గంటల వరకు కూడా కొనసాగింది. మరోవైపు వైకాపా సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలు మొత్తం కూడా గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి పెద్ద మొత్తంలో కూడా తరలి వచ్చారు. తమ నాయకుడిపై హత్యాయత్నం జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అని చెప్పి పెద్ద మొత్తంలో కూడా ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకొని కాస్త గందరగోళమైనటువంటి వాతావరణాన్ని తెరలేపినా కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్పీ అదేవిధంగా కార్యాలయ సిబ్బంది మొత్తం అయితే మాత్రం ఈ యొక్క ఎపిసోడ్ మొత్తాన్ని కూడా వారి యొక్క కెమెరాల్లో బంధిస్తూ కూడా వారు ఏదైతే ఎస్పీ అయితే మాత్రం ఎస్పీ కార్యాలయం లేకపోవడంతో కూడా వెంటనే వైకాపా సంబంధించినటువంటి నాయకులు మొత్తం కూడా ఏదైతే ఎస్పీ బంగ్లాలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎస్పీ బంగ్లా వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మాజీ హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత అయితే మాత్రం ఐజీ బంగ్లా గేట్ ఎదుట అయితే మాత్రం నిరసన దీక్ష చేపట్టారు. ఎస్పీ కానీ ఐజీ కానీ తమకి కలిసేందుకు కూడా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం పోవడం నిజంగా చాలా బాధాకరంగా ఉందంటూ కూడా వారు గేటు ముందు కూర్చొని నిరసన అయితే మాత్రం తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ ఎపిసోడ్ మొత్తం కూడా నడుస్తున్నటువంటి క్రమంలో కూడా గుంటూరు నగరంలో అయితే మాత్రం ఒక హైటెన్షన్ వాతావరణం కనిపించింది. ఎటు చూసినా కూడా వైకాపా ఇటు టీడీపీ కార్యకర్తల మధ్య బాహాబాహి యుద్ధం జరిగింది. మరోవైపు కర్రలతో రాడ్లతో అయితే మాత్రం ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. మరోపక్క ఏదైతే రోడ్లపైకి వస్తున్నటువంటి వైకాపా కార్యకర్తల్ని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కర్రలతో తరిమి రోడ్డు మీద పరిగెత్తించినటువంటి దృశ్యాలు కూడా కనిపించినటువంటి ఒక భయానక వాతావరణం అయితే మాత్రం గుంటూరులో అయితే మాత్రం కనిపించింది. మొత్తానికి అంబటి రాంబాబు అరెస్ట్ అయితే మాత్రం ప్రస్తుతం గుంటూరు నగరం అంతా కూడా ఒకసారిగా చల్లబడిందని కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. రచన. థ్యాంక్ యూ పవన్. If you watching updates, keep watching 6 TV Saman.